ఒక ఎమ్మెల్యే అంటే ఏదో ప్రభుత్వం అందించేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించడమే కాదు, సామాజిక పరమైనటువంటి చైతన్య కార్యక్రమాలు కూడా ప్రజల్లో తీసుకుని ఆ సమాజాన్ని చైతన్యపరిచినప్పుడే నిజంగా ఒక మంచి సమాజం ఏర్పడుతుందనే ఉద్దేశంతో. అందుకే మీ అందరికీ తెలుసు, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆ రోజు 125వ జయంతోత్సవాలు ఆ రోజు నేను మొదటిసారి శాసనసభ్యుడిగా 2014-19లో ఉన్నప్పుడు అత్యంత ఘనంగా పాలకొల్లులో నిర్వహించుకోగలిగాం. అదేవిధంగా రెండవసారి శాసనసభ్యుడిగా 1924లో మన విప్లవ వీరుడు అల్లూరి సీతారామరాజు గారి 125వ జయంతోత్సవాలను ఘనంగా ఆ రోజు పాలకొల్లులో మనం నిర్వహించుకున్నాం. అదేవిధంగా ఈరోజు 3వసారి శాసనసభ్యుడిగా మీరు ఆశీర్వదించిన తర్వాత ఏదైతే అద్దేపల్లి సత్యనారాయణమూర్తి గారి 125వ జయంతోత్సవాలను కూడా ఇంత ఘనంగా నిర్వహించుకునే అవకాశం నాకు దక్కడం చాలా ఆనందం, సంతోషంగా ఉంది అనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ, ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు మీరందరూ కూడా చూస్తూ ఉంటారు. ఏదైతే ఈ యొక్క మొక్కలు నాటాలి, పర్యావరణాన్ని రక్షించుకోవాలని గాలి స్వచ్ఛం, నీరు స్వచ్ఛం, ఊరు స్వచ్ఛం అంటూ ఒక స్వచ్ఛమే జైతే కార్యక్రమాన్ని పాలకొల్లులో మనం గతంలో చేపట్టడం కానీ, ఆడపిల్లల్ని రక్షించుకోవాలి, బురోనా హత్యలు నిరోధించాలి అని చెప్పి ఒక సేవ్ ద గర్ల్ చైల్డ్ అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి పెద్ద ఉద్యమంలా పాలకొల్లులో ఏ రకంగా నిర్వహిస్తున్నాము అంటే, ఇట్లా ఏదైతే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటుగా ప్రజల్లో చైతన్యపరిచేటువంటి అనేకమైన కార్యక్రమాలు కూడా పాలకొల్లులో తీసుకొస్తున్నామనే విషయాన్ని కూడా మరొక్కసారి ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొస్తూ, మరి అదేవిధంగా మరి ఈ యొక్క కాలేజీలో మరి ఇంత చక్కని వాతావరణంలో ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో కూడా ఎవరైతే ఇక్కడ పెద్ద ఎత్తున విద్యార్థులు ఎవరైతే ఉన్నారో మరి మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా, ఎందుకంటే గత 5 సంవత్సరాల పాలనలో విద్యా అవకాశాలు లేక, ఉద్యోగ అవకాశాలు లేక, ఉపాధి అవకాశాలు లేక ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు పడ్డారు. గత 5 సంవత్సరాల పాలనలో ఎంతో కష్టపడి మీరు మరి రేపు ఒక ఉద్యోగ అవకాశాలను ఎదుర్కోవాలని అంటే మరి పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలందరూ కూడా మన రాష్ట్రం వదిలి ఇతర రాష్ట్రాలకు వదిలిపోయినటువంటి పరిస్థితి గత పాలనలో మనందరం కూడా చూసాం. ఒక జాకీ కంపెనీ కానీ, ఒక అమర్ రాజా కానీ, ఒక కియో ఎక్స్టెన్షన్ కానీ, ఒక లూలు కంపెనీ కానీ, ఇట్లా ఎన్నో కంపెనీలు మన రాష్ట్రం వదిలి పారిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మళ్ళీ వీళ్ళందరూ కూడా మళ్ళీ ఆ పరిశ్రమలను, పారిశ్రామికవేత్తలను మళ్ళీ రాష్ట్రానికి తీసుకొచ్చి మళ్ళీ పెద్ద ఎత్తున ఇక్కడ పెట్టుబడులు పెట్టించి రాబోయే 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు మళ్ళీ యువతకు ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి మీకోసం పనిచేసేటువంటి ప్రభుత్వం ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఉంది. ఈరోజు ఈ రాష్ట్రం ఎన్నో కష్టాలు ఉన్నాయి. ఎందుకంటే మీరందరూ విద్యార్థులు, రేపటి భారత భవిష్యత్తుకి మీరందరూ కూడా ఎంతో దోహదపడేటువంటి వాళ్ళు. అంచేత ఈరోజు ఈ రాష్ట్రం వాస్తవంగా చెప్పాలంటే అనేక కష్టాల్లో ఉన్నాం. 14 లక్షల కోట్ల అప్పు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీద ఉన్నటువంటి పరిస్థితి. ఇటువంటి స్థితిలో ఆర్థిక విధ్వంసం జరిగినటువంటి పరిస్థితుల్లో పెట్టుబడులు లేవు, పారిశ్రామికవేత్తలు లేరు, ఏదైతే అమరావతి రాజధాని లేదు, పోలవరం ముంపు, ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇంత కష్టకాలంలో కూడా మరి ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుంది అని అంటే, ఈరోజు 5 నెలల్లోనే ఈ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్ని ఈ కష్టకాలంలో కూడా తీసుకొస్తున్నామని అంటే దానికి ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండటం, ఆయనకి తోడుగా అండగా మన పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రి వారిగా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉండడం, వీరిద్దరికీ మరి పైన నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదం ఉండడం వల్లే, ఈ ముగ్గురి వల్లే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఆర్థిక పరమైనటువంటి ఎమర్జెన్సీ ఉన్నటువంటి స్థితుల్లో కూడా ఈ రకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి పాలన నడుస్తుంది అనే విషయాన్ని మరొకసారి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ